section 154, that is rectification of mistakes, manner of rectification of a mistake apparent from the records with a view to rectifying any mistake apparent from the records as in an income tax authority referred in section 116. Rectification of mistakes apparent from రికార్డ్స్లో ఉన్న వాటికి మనం రెక్టిఫికేషన్ చేసుకోవాలి అంటే రెక్టిఫికేషన్స్ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే మనకున్న రికార్డ్స్లో అంటే ఏదైనా ఆర్డర్ పాస్ చేయాలి, అమెండ్మెంట్ ఎనీ ఆర్డర్ పాస్డ్ బై ఇట్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్. ఒక ఆర్డర్ పాస్ చేసింటే మనం రెక్టిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ అమెండ్మెంట్ ఎనీ ఇంటిమేషన్ ఆర్ డీమ్డ్ ఇంటిమేషన్స్ అండర్ సెక్షన్ 143(1) ప్రకారం ఇంటిమేషన్స్ ఏమైనా ప్రొవైడ్ చేసింటే దాని ప్రకారం మనం రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు మిస్టేక్ని. నెక్స్ట్ అమెండ్మెంట్ ఎనీ ఇంటిమేషన్ అండర్ సెక్షన్ 200A ప్రకారం ఏమైనా ఇంటిమేషన్స్ వచ్చిందా, అమెండ్మెంట్ ఎనీ ఇంటిమేషన్ అండర్ సెక్షన్ 206CB, దట్ ఈస్ 200A 206B అంటే TDS ప్రొవిజన్స్కి సంబంధించినది. సో మనం ఒక మిస్టేక్ని రెక్టిఫై చేయాలంటే అపెరెంట్ ఫ్రమ్ ద రికార్డ్స్ వాటిని అమెండ్మెంట్ చేయాలంటే అమెండ్మెంట్స్ ఏదాని ప్రకారం చేయొచ్చు. ఎనీ ఆర్డర్ పాస్ చేసిన ఎవరు అథారిటీ పాస్ చేసింటే అప్పుడు మనం రెక్టిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ అమెండ్మెంట్ యాజ్ పర్ సెక్షన్ 143(1) ప్రకారం అమెండ్మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటిమేషన్స్ వచ్చింటే 143 ప్రకారం ఇంటిమేషన్తో నెక్స్ట్ అమెండ్మెంట్ 200A 200CB, దట్ ఈస్ TCS ప్రొవిజన్స్ ఏమన్నా అమెండ్మెంట్స్ అయ్యింటే వాటి ప్రకారం మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని రెక్టిఫై చేసుకోవచ్చు మన మిస్టేక్స్ ఏమైనా ఉంటే. మిస్టేక్ అపేరెంట్ ఫ్రమ్ ద రికార్డ్స్ ద జ్యుడిక్షన్ ఆఫ్ ఎనీ అథారిటీ అండర్ ద యాక్ట్ టు మేక్ అన్ ఆర్డర్ అండర్ దిస్ సెక్షన్స్ 154 ప్రకారం మనకి ఆర్డర్స్ చేస్తారు డిపెండింగ్ అపాన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మిస్టేక్స్ అపేరెంట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద రికార్డ్స్. మిస్టేక్స్ అపేరెంట్ ఫ్రమ్ ద రికార్డ్స్ మే బీ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ యాజ్ వెల్ యాజ్ లా. ఇక్కడ రెక్టిఫికేషన్ చేయడానికి ఈ ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ వాళ్ళు ఆన్ హీజ్ ఓన్ మోషన్లో కానీ ఆర్ అప్లికేషన్ బై ద అసెస్సీ పెట్టుకుంటే మనకి ప్రొవైడ్ చేస్తారు మనం రెక్టిఫికేషన్ చేసుకోవడానికి. ఒకవేళ మిస్టేక్ జరిగినా అనుకోండి రికార్డ్స్ ఆఫ్ బుక్స్లో బై లా కావచ్చు యాజ్ వెల్ యాజ్ వేరే కావచ్చు. అండ్ గ్రాంటింగ్ ద ఎగ్జామ్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ ఇన్కమ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ద ట్రీట్మెంట్ ఆఫ్ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ యాజ్ అగ్రికల్చర్ ఇన్కమ్గా తీసుకున్నాము. నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ని అగ్రికల్చర్ ఇన్కమ్గా తీసుకుంటాము. అండ్ గ్రాంటింగ్ ఎగ్జామ్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ ఇన్కమ్ ఈజ్ అన్ ఆబ్వియస్ మిస్టేక్ ఆఫ్ లా విచ్ కుడ్ బి రెక్టిఫైడ్ అండర్ సెక్షన్ 154. మనం నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ హ్యాజ్ అగ్రికల్చర్ ఇన్కమ్గా తీసుకున్నాము. అది మనం అగ్రికల్చర్ ఇన్కమ్గా పెట్టినందుకు లా ఎగ్జామ్షన్ ప్రొవైడ్ చేసింది. గ్రాంటింగ్ ఎగ్జామ్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ ఇన్కమ్ ఆబ్వియస్ మిస్టేక్ ఆఫ్ లా, అది మిస్టేక్ ఆఫ్ లా. ఎందుకంటే నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఈ ట్యాక్సబుల్ పడాలి బట్ ట్యాక్స్ పడలేదు. సో దాన్ని రెక్టిఫై చేయాలనుకుంటే రెక్టిఫై చేసుకోవచ్చు 154 ప్రకారం. నెక్స్ట్ మెరీ చేంజ్ ఆఫ్ ఒపీనియన్స్ కెనాట్ బి బేసిస్ ఫర్ రెక్టిఫికేషన్స్. మెరీ చేంజెస్ ఏమైనా చేంజెస్ వస్తే వాటిని ఆ చేంజెస్ ఉంటాయి కదా మెరీ చేంజెస్ వల్ల మెరీ చేంజెస్ ఆఫ్ ఒపీనియన్ కెనాట్ బి బేసిస్ ఫర్ రెక్టిఫికేషన్కి బేసిస్ కాదు ఓన్లీ చేంజ్ అయితే. మెరీ చేంజెస్ ఆఫ్ ఒపీనియన్ however cannot be basis on which the same or the successor assessing officer can treat a case as one of rectification of mistake. A mistake is one apparent from the record in case where it is glaring, obvious, patent or self-evident. Mistake which has to be discovered by a long drawn process of reasoning, examination, arguments on points where there may be two opinions cannot be said to be mistake. Two opinions unte cannot be said to be mistake or error apparent from the records. Two opinions unte cannot be said to be mistakes or errors. ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఆర్గ్యుమెంట్స్ చదువుతుంటాయి. ఆర్గ్యుమెంట్స్లో టూ ఒపీనియన్స్ ఉన్నాయనుకోండి అవి మిస్టేక్ ఎర్రర్ అని చెప్పడానికి రాదు. ఎందుకంటే టూ ఒపీనియన్స్ ఉంటే ఏది కరెక్ట్ ఏది రాంగో తెలియనప్పుడు అక్కడ ఉన్నది మిస్టేక్ ఎర్రర్ ఎట్లా తెలుస్తుంది. టూ ఒపీనియన్స్ ఉండకూడదు. నెక్స్ట్ సబ్సిక్వెంట్ డెసిషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఏ మిస్టేక్ అరైజింగ్ హ్యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ సబ్సిక్వెంట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా బై ద సుప్రీం కోర్ట్ వుడ్ ఆల్సో కాన్స్టిట్యూట్ ఎర్రర్ అపేరెంట్ ఫ్రమ్ ద రికార్డ్. నెక్స్ట్ రెట్రోస్పెక్టివ్ అమెండ్మెంట్ ఆఫ్ లా could also lead to rectification if an order is plainly and obviously inconsistent with the specific and clear provisions as amended retrospectively. Next, doctrine of partial
పార్షియల్ మెజర్. డాక్ట్రైన్ ఆఫ్ పార్షియల్ మెజర్లో ఏం జరుగుతుందంటే వేర్ ఎనీ మ్యాటర్ హ్యాస్ బీన్ కన్సిడర్ అండ్ డిసైడెడ్ ఇన్ ఎనీ ప్రొసీడింగ్స్ బై వే ఆఫ్ అపీల్ ఆర్ రివిజన్స్ రిలేటింగ్ టు రెక్టిఫైయబుల్ ఆర్డర్. ద అథారిటీ పాసింగ్ సచ్ ఆర్డర్ మే amend the order in relation to any matter other than matter which has been considered and decided. ఆల్రెడీ డిసైడ్ అయిన దాన్ని ఏం చేంజెస్ చేయదు. డిసైడ్ కాని దానిని వాటికి రెక్టిఫైయబుల్ ఏమన్నా ఉంటే వాటిని చూసుకుంటుంది. నెక్స్ట్ అమెండ్మెంట్ మే బీ సువోమోటో. అమెండ్మెంట్ అనేది ఇక్కడ సువోమోటో కావచ్చు, ఆ సేమ్ మే బీ బాట్ టు ద నోటీస్ బై ద అసెస్సీ ఆర్ డిడక్టర్ ఆర్ కలెక్టర్. అంటే సో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వాళ్ళ యొక్క సువోమోటో ఆన్ ఓన్ మోషన్లో కానీ ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే కానీ ఇది అమెండ్మెంట్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ అమెండ్మెంట్ చేయడానికి ద కన్సర్న్ అథారిటీ మే మేక్ అన్ అమెండ్మెంట్ అనే ఓన్ మోషన్లో చేయొచ్చు. హవెవర్ హీ షుడ్ మ్యాండేటరీ మేక్ ద అమెండ్మెంట్ ఫర్ రెక్టిఫైయింగ్ ఎనీ సచ్ మిస్టేక్ విచ్ హ్యాస్ బీన్ బాట్ టు ఇట్స్ నోటీస్ by the assessee or the deductor or the collector where the authority concerned is the commissioner అంటే appeals. The mistake can be pointed out by the assessing officer also. Next, opportunity of being heard to be given to the assessee or deductor or collector before enhancing an assessment or reducing a refund. ఎప్పుడైతే ఎన్హాన్సింగ్ చేస్తారో, అమౌంట్ని ఎన్హాన్సింగ్ చేస్తారో ఆర్ రీఫండ్ని ప్రొవైడ్ చేస్తారో అట్లాంటి కేసులు ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆర్ అమెండ్మెంట్ విచ్ హ్యాస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎన్హాన్సింగ్ అన్ అసెస్మెంట్ ఆర్ రెడ్యూసింగ్ ఏ రీఫండ్ ఆర్ అదర్వైజ్ ఇంక్రీజింగ్ ద లయబిలిటీ ఆఫ్ ద assessee or the deductor or the collector shall not be made unless authority concerned has given notice to the assessee. ఫస్ట్ నోటీస్ అనేది ప్రొవైడ్ చేయాలి, అతనికి ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్. యాక్షన్స్ టు బి టేకెన్ బై ద అసెసింగ్ ఆఫీసర్ డిపెండింగ్ అపాన్ ద ఎఫెక్ట్ అమెండ్మెంట్ మేడ్. అక్కడ కేసుని బట్టి యాక్షన్స్ని తీసుకుంటాడు. ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ వేర్ అన్ అమెండ్మెంట్ ఈజ్ మేడ్ అండర్ దిస్ సెక్షన్. ఏమైనా ఈ సెక్షన్ ప్రకారం చేస్తుంటే అన్ ఆర్డర్ షుడ్ బి పాస్డ్ ఇన్ రైటింగ్ బై అథారిటీ కన్సర్న్. నెక్స్ట్, వేర్ ఎనీ సచ్ అమెండ్మెంట్ హ్యాస్ ద ఎఫెక్ట్ ఆఫ్ రెడ్యూసింగ్ ద అసెస్మెంట్ ఆర్ అదర్వైజ్ రెడ్యూసింగ్ ద లయబిలిటీ ఆఫ్ ద అసెస్సీ ఆర్ ద డిడక్టర్ ఆర్ కలెక్టర్, అప్పుడు అసెసింగ్ ఆఫీసర్ షెల్ మేక్ ఎనీ రీఫండ్ డ్యూ టు సచ్ అసెస్సీ ఆర్ డిడక్టర్ ఆర్ కలెక్టర్. ఏం చేయొచ్చు? రీఫండ్ ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్, రీఫండ్ డ్యూ కావచ్చు. నెక్స్ట్, where any such amendment has effect of enhancing the assessment, reducing the refund already made or otherwise increasing the liability of the assessee. ఇక్కడ assessing officer shall serve on the assessee, deductor or collector as the case may be నోటీస్ ఆఫ్ డిమాండ్ తీసుకొస్తారు. రీఫండ్ వస్తే రీఫండ్ డ్యూ వస్తుంది అని చెప్పొచ్చు. ఒకవేళ లయబిలిటీ వస్తే డిమాండ్ని రైజ్ చేయొచ్చు, స్పెసిఫైయింగ్ ద సమ్ పేయబుల్. నెక్స్ట్, టైమ్ లిమిట్ ఫర్ రెక్టిఫికేషన్. Except in case which are specifically covered by the section 155, no amendments under this section shall be made after expiry of 4 years from the end of the financial year in which the order so to be amended was passed. అంటే రెక్టిఫికేషన్ డన్ చేయాలి అంటే ఓన్ మోషన్లో చేస్తుంటే దెన్ ఇట్ షుడ్ బి డన్ విత్ ఇన్ 4 years from the end of the financial year in which order containing mistakes was passed. 4 years లోపల చేయాలి. ఒకవేళ వేరే అన్ అప్లికేషన్, ఒకవేళ ఇంతకుముందు మనం ఏం చేసినాం, ఓన్ మోషన్లో చేయాలనుకుంటే 4 years లోపల చేయాలి. ఒకవేళ ఎవరైనా అప్లికేషన్ పెట్టుకున్నారు ఫర్ ద అమెండ్మెంట్ ఈజ్ మేడ్ బై ద అసెస్సీ ఆర్ డిడక్టర్ ఆర్ కలెక్టర్, ద ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ షెల్ పాస్ అన్ ఆర్డర్ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 6 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ అప్లికేషన్ ఈజ్ రిసీవ్డ్ బై ద ఐటీ అథారిటీ. ఓన్ మోషన్లో చేస్తుంటే విత్ ఇన్ 4 years ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్లో 2012 లాస్ట్ ఇయర్ అయిపోయినది, ఇంత 21-22 కదా, 22కి సంబంధించిన అంటే 4 years లోపల రెక్టిఫికేషన్ చేయడానికి పోవచ్చు ఓన్ మోషన్లో. ఆర్ ఎవరైనా అప్లికేషన్ పెట్టుకున్నాక విత్ ఇన్ 6 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్. అంటే నేను ఈ మంత్లో ఒక అప్లికేషన్ పెట్టుకున్నాను అనుకో, ఈ మంత్ ఎండింగ్ నుంచి 6 monthsని క్యాలిక్యులేట్ చేస్తారు, అక్కడ రెక్టిఫై చేస్తారు. నెక్స్ట్, రెక్టిఫైడ్ ఆర్డర్, ఏదైతే రెక్టిఫై ఆర్డర్ చేస్తారో కెన్ బి పాస్డ్ ఆఫ్టర్ 4 years ఇఫ్ అసెస్సీ మేడ్ అప్లికేషన్ విత్ ఇన్ 4 years అండ్ ఇట్ ఈస్ ఆల్సో అడ్వాంటేజ్ ఆఫ్ అసెస్సీ. అంటే ఒకవేళ నేను ఈ 4 yearsలో మిడిల్లో ఎప్పుడైనా 3 yearsలో చేసుకున్నాను అనుకోండి, 3 yearsలో చేసుకుంటే థర్డ్ ఇయర్ చేసుకున్నా విత్ ఇన్ 4 yearsలో, అంటే ఆ 1 year లోపల నా అసెస్మెంట్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో టైమ్ లిమిట్ ఫర్ రెక్టిఫికేషన్, సువోమోటో రెక్టిఫికేషన్ వేర్ అప్లికేషన్ ఈజ్ మేడ్ బై ద అసెస్సీ ఆర్ డిడక్టర్ కలెక్టర్ చూస్తాము. సువోమోటో అయితే 4 years ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ విచ్
in which the orders are to be amended was passed. Next, where application is made by the assessee, deductor or collector 6 months from the end of the month in which application is received. అప్లికేషన్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకున్నారో అప్లికేషన్ రిసీవ్ తీసుకున్న దగ్గర నుంచి 6 months లోపల కంప్లీట్ 6 months లోపల చేస్తారు. ఏది టైం లిమిట్ రెక్టిఫికేషన్కి 4 years from the end of the financial year in which the orders are to be amended was passed. నెక్స్ట్ సెక్షన్ 155 ఏం చెప్తుంది? అదర్ అమెండ్మెంట్స్, వేరే అమెండ్మెంట్స్ ఏమైనా చేయాలనుకుంటే విత్ ఇన్ టైం లిమిట్ వచ్చేసి 4 years లోపల కంప్లీట్ చేసుకోవాలి. సర్కమ్స్టెన్సెస్ హెడ్ నోట్ సర్కమ్స్టెన్సెస్ డీటెయిల్స్ టైం లిమిట్స్ ప్రొవైడ్ చేస్తుంది. రెక్టిఫికేషన్ ఆర్డర్ ఆఫ్ అసెస్మెంట్ ఆఫ్ పార్ట్నర్స్ consequences to dissolvence of remuneration in the hands of firm. Dissolvence of remunerations in the hands of firm అది 4 years లోపల అమెండ్మెంట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, అది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ రెక్టిఫికేషన్ మెంబర్స్ అసెస్మెంట్ ఏఓపి బీఓఈకి అది కూడా వచ్చేసి ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ ద ఫైనల్ ఆర్డర్ వాస్ పాస్డ్ కేస్ చూసుకుంటాము. నెక్స్ట్ రెక్టిఫికేషన్స్ ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్ ఏం కావు. నెక్స్ట్ సెక్షన్ 156లో ఏం చెప్తారు? డిమాండ్ నోటీస్లో ఏమంటే ఎప్పుడైతే మనకి ట్యాక్స్ కానీ ఇంట్రెస్ట్ కానీ పెనాల్టీ కానీ ఆర్ ఎనీ అదర్ సమ్ పేయబుల్ వచ్చింది అనుకోండి డ్యూ టు ఎనీ ఆర్డర్ పాస్డ్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, దెన్ అసెసింగ్ ఆఫీసర్ ఏం చేయాలి? ఫస్ట్ షెల్ సర్వ్ డిమాండ్ నోటీస్ స్పెసిఫైయింగ్ ద పేమెంట్ విత్ అది ఎన్ని డేస్ లోపల చేయాలి? అతను ఈ అంటే దానికి నోటీసెస్ అంటే ఏమి? ఇంటిమేషన్ 143(1) ప్రకారం కానీ, టీడీఎస్ అయితే 200A ప్రకారం కానీ, టీసీఎస్ ఉంటే 206C ప్రకారం కానీ వుడ్ బి డీమ్డ్ టు బి నోటీస్ ఆఫ్ డిమాండ్. అంటే ఇవి ఇంటిమేషన్స్ ఏవైతే ఇస్తారో వాటిని డీమ్డ్ టు బి నోటీస్ కింద తీసుకుంటాము అండర్ సెక్షన్ 156 ప్రకారం. వేర్ ఎనీ సమ్ డిటర్మైండ్ అంటే అందులో అవుట్ స్టాండింగ్ పేయబుల్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ అన్నీ అందులో వచ్చేస్తాయి. మనకి ఇంటిమేషన్లో చెక్ చేసిన, 200A టీడీఎస్ దానిలో చెక్ చేసిన, టీసీఎస్ దానిలో చెక్ చేసిన, అండ్ ఈ డిమాండ్ సపరేట్గా ఇంకోటి ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే ఒక కేసులో ఏం జరిగింది? హెల్డ్ దట్ ఫెయిల్యూర్ టు సర్వ్ నోటీస్ ఆఫ్ డిమాండ్ రెండర్స్ ద రికవరీ ప్రొసీడింగ్స్ ఇన్వాలిడ్. ది రికవరీ ప్రొసీడింగ్ అంటే సపరేట్గా ఇంకొక డిమాండ్ని నోటీస్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏవైతే ఇంటిమేషన్ ఇచ్చినామో ఆ ఇంటిమేషన్లో ప్రొవైడ్ చేసినారో ఆ ఇంటిమేషన్ మీరు కానీ చెక్ చేసుకుంటే 143 ఇంటిమేషన్స్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత ఒక ఇంటిమేషన్ అనేది వస్తుంది. ఆ ఇంటిమేషన్లో మనకి ప్రొవైడ్ చేస్తారు అవుట్ స్టాండింగ్ లైబిలిటీ ఉందనుకోండి. అవుట్ స్టాండింగ్ లైబిలిటీ ఉంటే దాని యొక్క ఇంట్రెస్ట్ ఎంత, పెనాల్టీ ఎంత, అండ్ అవన్నీ క్యాలిక్యులేషన్ చేసి మనకి పంపిస్తారు. ఆ క్యాలిక్యులేషన్ చేసి పంపించినది డిమాండ్ నోటీస్ కింద తీసుకోవాలి. నాకు సపరేట్ డిమాండ్ నోటీస్ రాలే, నేనేం అమౌంట్ పే చేయనని చెప్పడానికి లేదు. ఇక్కడ యాజ్ పర్ సెక్షన్ 292B వేర్ అండ్ assessee has appeared in any proceedings or cooperated in any inquiry relating to an assessment or reassessment, it shall be deemed that any notice required to be served upon him has been duly served upon him at time accordance with the provisions of the act, and such assessee shall be precluded from raising any objections in any proceedings or inquiry that the notice was not served upon him. అంటే నాకు సర్వ్ చేయలేదని చెప్పడానికి లేదు, సర్వ్ విత్ ఇన్ టైం లోపల చేయలేదని చెప్పడానికి, ఇంప్రాపర్ టైంగా ప్రొవైడ్ చేయలేదని చెప్పడానికి లేదు. సో అవి ఇంటిమేషన్ ప్రొవైడ్ చేసినా ఆ 206 ప్రకారం ఏమైనా ప్రొవైడ్ చేసినా అవన్నీ కూడా ట్రీటెడ్ హ్యాజ్ డిమాండ్ నోటీస్ కిందనే ట్రీట్ చేస్తాము. నెక్స్ట్ ట్యాక్స్ ఆన్ పర్క్విజిట్స్ ఆఫ్ స్పెసిఫైడ్ సెక్యూరిటీస్ అండ్ స్పెట్ ఈక్విటీ షేర్స్ ఈజ్ రిక్వైర్డ్ టు బి పేడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ ఆఫ్ ఆప్షన్. However, where such shares or securities are allotted by the current employer, being an eligible startup referred to section 80 IAC, the perquisite is taxable in the year after expiry of 48 months from the end of the relevant assessment year. In such sale of such security or shares are made by the assessee in which the assessee ceases to be employee. అంటే ఇన్ కేస్ ఆఫ్ మనం సెక్యూరిటీస్ ఉన్నప్పుడు ఎలిజిబుల్ స్టార్టప్ 80 IAC దానికి సంబంధించిన ట్యాక్స్ ఎప్పుడు పే చేస్తారు, దానికి సంబంధించిన ట్యాక్స్ ఎప్పుడు పే చేయాలి అంటే ఆ ఎంప్లాయీ దానికి సంబంధించిన అమౌంట్స్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 48 months ఫ్రమ్ ద అసెస్మెంట్ ఇయర్, రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ నుంచి ఎండ్ అయిన రిలవెంట్ అసెస్మెంట్ నుంచి 48 months కానీ ఆర్ ఆ సెక్యూరిటీస్ ఏవైతే వచ్చినావో ఏది ఈఎస్ఓపి కింద ఎలిజిబుల్ స్టార్టప్ కంపెనీ నుంచి షేర్స్ ఏవైతే వచ్చినావో ఆ షేర్స్ని ఆ ఎంప్లాయీ కన్నా సేల్ చేస్తుంటే, ఆ ఎంప్లాయీ కన్నా
ఫెయిల్ చేస్తుంటే ఆర్ అసెస్సీ సీజెస్ టు బి ఎంప్లాయీ రిలేషన్షిప్ క్యాన్సిల్ అయ్యింటే ఈ 3 కేసెస్లో ఇమీడియట్లీ పే చేయాలి. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియస్ట్ జరిగితే ఆ పీరియడ్లో ట్యాక్స్ పే చేయాలి. ఇన్ సచ్ కేస్ ట్యాక్స్ ఆర్ ఇంట్రెస్ట్ ఆన్ సచ్ ఇన్కమ్ ఇంక్లూడెడ్ ఇన్ ద నోటీస్ ఆఫ్ డిమాండ్ రిఫర్ టు అబోవ్ షిల్ బి పేయబుల్ బై ద అసెస్సీ విత్ ఇన్ 14 days. ఎన్ని రోజుల లోపల పే చేయాలి అసెస్సీ అనేవాడు? విత్ ఇన్ 14 days లోపల పే చేయాలి డిమాండ్ వచ్చిన తర్వాత. అంటే ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 48 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ ఆర్ ఇన్ సచ్ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ ఆర్ మేడ్ బై ద అసెస్సీ ఆర్ ఇన్ ఎప్పుడైతే మనకి సీజ్ అవుతుందో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకొని. నెక్స్ట్ 157 సెక్షన్ 157లో ఏం చెప్తుంది? ఇంటిమేషన్ ఆఫ్ లాస్ when in course of an assessment of total income of any assessee it is established that a loss has taken place which the assessee is entitled to have carry forward and set of business. టోటల్ ఇన్కమ్ ఆఫ్ అసెస్సీలో ఎస్టాబ్లిష్ దట్ లాస్ ఉంది టేకెన్ ప్లేస్ విచ్ అసెస్సీ ఈజ్ ఎంటైటిల్డ్ టు హ్యావ్ క్యారీ ఫార్వర్డ్ ఆర్ సెట్ ఆఫ్ బిజినెస్ అండర్ సెక్షన్ 72(1) స్పెక్యులేషన్ బిజినెస్ ప్రకారం లాస్ ఉంది. ఆ లాస్ అండర్ హెడ్ క్యాపిటల్ గెయిన్స్లో ఉంది 74 ప్రకారం. లాస్ ఫ్రమ్ యాక్టివిటీ ఆఫ్ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ హార్స్ రేసెస్ ఉంది అండర్ సెక్షన్ 74(a)(3) కింద ద అసెసింగ్ ఆఫీసర్ షెల్ నోటిఫై ద అసెస్సీ బై అండ్ ఆర్డరింగ్ in writing the amount of loss as computed by him for this purpose. ఇంతకుముందు ప్రాఫిట్స్ ఉన్నప్పుడు ఆ ట్యాక్స్ లైబిలిటీ ఏమైనా వస్తే దానికి సంబంధించి ఇంట్రెస్ట్ పేబుల్ పెనాల్టీస్ ఏమైనా వస్తే 156 ప్రకారం డిమాండ్ నోటీస్ని రైట్ చేస్తాడు. 157 ఏమంటే ఏమన్నా లాసెస్ ఉంటే క్యారీ ఫార్వర్డ్ చేసుకునేది. సో మచ్ ఆఫ్ అమౌంట్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకుని ఉంది యాజ్ పర్ సెక్షన్ 72 ప్రకారం ఈ లాస్ ఆర్ 73 ప్రకారం స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ కానీ 74 ప్రకారం క్యాపిటల్ గెయిన్ లాస్ కానీ 74(a)(3) ప్రకారం లాస్ ఆఫ్ ఫ్రమ్ యాక్టివిటీ ఆఫ్ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ హార్స్ రేసెస్ ఉంటే ఆ అమౌంట్ని కంప్యూట్ చేసి పంపిస్తారు. ఇది 157 లాస్ ఇంటిమేషన్ని లాస్ చేసేది. అండ్ 157 ఏజ్ అని చెప్తారంటే ఇవి 2 ఇంటిమేషన్స్ అనేవి ఇవి డిమాండ్ నోటీసు అవి ఇంకొకటి మనం ఏం చెప్పినాం ఇంటిమేషన్ ఆఫ్ లాస్. వీటికి సంబంధించి ఫేస్లెస్ రెక్టిఫికేషన్ అమెండ్మెంట్స్ అండ్ ఇష్యూయన్స్ ఆఫ్ నోటీసెస్ రెక్టిఫికేషన్ చేయడానికి కానీ అమెండ్మెంట్ చేయడానికి కానీ నోటీసెస్ ఇష్యూ చేయడానికి కానీ 157A ప్రకారం ఫేస్లెస్కి వెళ్తారు. అంటే పేపర్స్ ఏమి ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం చేస్తారు? ఫేస్లెస్ అనేప్పటికీ మనకి 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. 3 పాయింట్లు ఏముంటాయంటే ఏ దానికోసం చేస్తారు? ఇది గ్రేటర్ ఎఫిషియన్సీ ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఈ 3 కోసం చేస్తారు. ఎలిమినేటింగ్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ ద ఐటీ అథారిటీ అండ్ అసెస్సీ ఆన్ ఎనీ అదర్ పర్సన్స్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ టెక్నాలజికల్ ఫీజిబుల్ కోసం. నెక్స్ట్ optimum utilization of the resources through economies of scale and functional specialization. Next, introducing a team based rectification of mistakes, amendment orders, issuance of notices, demands or intimation of losses with dynamic jurisdiction. ఈ మూడిటి కోసం మనకి ఫేస్లెస్ అసెస్మెంట్కి పోతారు. ఏవి? ఎలిమినేటింగ్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ ద ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ అండ్ అసెస్సీ వాళ్ళిద్దరి మధ్య ఇంటర్ఫేస్ తీసేయడానికి. నెక్స్ట్ ఆప్టిమైజింగ్ ద యూటిలైజేషన్ ఆఫ్ ద రిసోర్సెస్ త్రూ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అండ్ ఫంక్షనల్ స్పెషలైజేషన్. నెక్స్ట్ ఇంట్రడ్యూసింగ్ ద టీమ్ బేస్డ్ రెక్టిఫికేషన్ ఆఫ్ మిస్టేక్స్, అమెండ్మెంట్ ఆఫ్ ఆర్డర్స్, ఇష్యూయన్స్ ఆఫ్ నోటీసెస్ ఆఫ్ డిమాండ్స్ ఆర్ ఇంటిమేషన్ ఆఫ్ లాస్ విత్ డైనమిక్ జ్యూరిడిక్షన్ వీటి కోసం. నెక్స్ట్ ఇక్కడ అప్లికబిలిటీ నాన్ అప్లికబిలిటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా కావాలనుకుంటే ఇంకా ఇష్యూ చేస్తుంది. ఇంకా కావాలనుకుంటే నోటిఫికేషన్స్ అనేది బిఫోర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ యాజ్ పర్ 31/3/2022 వరకు ఇంకా మనకి ఏమి ఇన్ఫర్మేషన్ అనేది బయటికి రాలేదు. ఇది టోటల్గా రిటర్న్ ఫైలింగ్ అండ్ అసెస్మెంట్ ప్రొసీజర్ గురించి మనం ఇప్పుడు తెలుసుకునేది. మొత్తం టోటల్గా అసెస్మెంట్ ప్రొసీజర్ గురించి తెలుసుకుందాం. దీని యొక్క టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అండ్ కేస్ లాస్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.